మరి ఈ సందర్భంగా ప్రదీప్ నగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మరియు ఈ కార్యక్రమం చీఫ్ గెస్ట్ అయిన వినోద్ సాగర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు అసలు ఇటువంటి కార్యక్రమం జరగడం అయితే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ అంటే కుటుంబ సభ్యులతోనో లేదంటే బంధుమిత్రులతోనో వాళ్ళకి పార్టీలు ఇస్తూ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. కానీ ఈ విధంగా మనతో ఉన్న మన సహా మనుషుల్ని లేదంటే ఎవరైతే అవసరతలో ఉన్నారో వారిని గుర్తుంచుకొని వారితో కలిపి బర్త్డే కానీ వారితో కలిపి మన యొక్క ఆనందాన్ని పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. యాక్చువల్గా మురళి గారు వెరీ గుడ్ డెసిషన్ సార్ ఇది. అండ్ అలాగే టౌన్ మధ్యలో ఇటువంటి పట్టణ నిరాశ్రయులకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి చేసిన షెల్టర్ ఇది చాలా ఒక స్ఫూర్తినీయంగా ఉందండి. ఎందుకంటే మనలో చాలామందికి వచ్చేటప్పటికి వారు వేరే అనేకమైన పరిస్థితుల కారణంగా మనకు కొంత సపోర్ట్ అవసరం అవుతుంది. మనందరికీ దేవుడి సపోర్ట్ ఎలాగ అవసరమో కొన్ని సందర్భాల్లో తోటి మనుషుల యొక్క సపోర్ట్ కూడా అవసరం అవుతుంది. అలాంటి సందర్భంలో మీకు ఇక్కడ ఇటువంటి అవకాశం కలవడం, అది ఈ పట్టణంలో మనకి సెంటర్లో ఉండడం, అందరికీ ఇటువంటి యాక్సెస్ కల్పించడం అనేది చాలా ఆనందంగా ఉందండి. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కార్పొరేట్ సంస్థలు చేస్తూ ఉంటాయి. అలాంటి కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాకుండా ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా చేయడం అనేది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సార్. మీరు ఇలా చాలామందికి ఇన్స్పైరింగ్గా చేయాలని చెప్పి వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ అండ్ మార్లెస్ బర్త్డే సార్ అండ్ ఇయర్స్ టుగెదర్. అండ్ వీళ్ళందరి గుడ్ విషెస్తో విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఇయర్స్ అండ్ హ్యాపీ అండ్ మార్లెస్ ఇయర్స్ సార్. ఇంకోటి ఏంటంటే అదృష్టం అనుకోండి, అది కాకతాలు ఇప్పుడే నేను చూశాను. ఈ డైనింగ్ హాల్ని ప్రొవైడ్ చేసింది ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ విజయనగరం. అంటే మన సార్ ఏమంటే ఈ స్టాఫ్ ఏంటంటే ఎస్బీఐ మేనేజ్మెంట్ వాళ్ళు బతికున్న వాళ్ళకే కాకుండా అంటే మామూలు దీంట్లో రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా అంటే జాబ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు సార్ జాబ్ చేస్తున్నారు, ఇప్పుడు సంఘసేవ చేస్తున్నారు. అంటే జాబ్ అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఎస్బీఐ పెన్షనర్స్ చక్కగా దీనికి డైనింగ్ హాల్ ఇచ్చారు, ప్రజెంట్ చేశారు. చాలా గ్రేట్. మరి ముఖ్యంగా మా ఎంత తమ అమూల్యమైన టైంని మన గురించి ఈ సేవ గురించి కేటాయించినందుకు మా బాలమురళి తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు మీ సార్.